కంపెనీలో లేటెస్ట్ మొబైల్స్ చూపించండి. మీరు కార్తిక్ కదూ? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. మొన్న మీ లైవ్ ప్రోగ్రామ్ కూడా చూసాను. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడు షో చేస్తున్నారు? ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. కార్తిక్ వచ్చాడే. అలాగే సార్. హాయ్. తను మీ ఫ్రెండా? తను నా క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ కార్తిక్. హాయ్, ఐఎమ్ గీత. మీ ప్రోగ్రామ్ చూసానండి, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని చూశాను. ఆ రోజు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఏ రోజు ఏ మాటలు? పాపకు పట్టీలు పెట్టి నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. వాహ్, వాట్ ఏ గ్రేట్ వర్డ్స్. థ్యాంక్స్. ఓకే, బై. థాంక్యూ. అనిత, అయిందా? బాయ్. పదవే, సోది పెట్టుకుందాం. గీత గారు, నిజంగా మీ మాటలు సూపర్ అండి. మీరు కూడా సూపర్. తొందరగా ప్రాబ్లం ఏంటో చూడరా. ఏంటో చూసేది? ఆయన సర్వీసింగ్ కి రండి, సర్వనాశనం ఎంత ఇచ్చాడు దరిద్రుడా. రై సోదాపి కానియండి రా, రికార్డింగ్ టైం అవుతుంది. ఏంట్రా రికార్డింగ్ వెళ్ళింది? కార్డులు కాలిపోయినాయి ఇక్కడ. ఎవడై నువ్వు కళ్ళు దొబ్బనియా? సారీ బాబు, స్లిప్ అయింది. హీరో హోండా ఒకటి. హీరో హోండా కాదయ్యా, బజాజ్ ప్లాటినం. మళ్ళీ కంపెనీ పేరు కూడా చెప్తాడు. పాప చూడు, 3 పిల్టీలు వేసాడు. ఫుల్ తాగినప్పుడు కూడా ఎప్పుడు ఆడని పిల్టీలు వేయలేదా? ఇప్పుడంతా అవసరమా? మూసుకొని బైక్ తీసుకుని రారా. అన్ని పిల్టీలు కొట్టి బండి ఎలా తెస్తారా? నువ్వు తీసుకుంటా. నాకు కూడా దెబ్బలు తల్లి, నేను తీసుకురా. సరే చావండి. కాలు దొబ్బినట్టుంది. డాక్టర్ గారు చెప్పారు 2 days లో తగ్గిపోతుంది. రేయ్, ఏంట్రా నీ బాధ? ఎలా అయిపోయినాయో? ఊతేగా ఊదేసుకుంటున్నావు. ఏమైంది? ఏంట్రా చిన్న దెబ్బ కూడా కట్టారేంటి? ఏం లేదమ్మా, కాలు దెబ్బ చిన్నదే, కాటన్ ఎక్కువ ఉందని కట్టు పెద్దది కట్టారు. పడ్డా పంచలేస్తున్నాడు ముసలోడు. ఈ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో టయానికి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. మీరు కార్తిక్? పర్లేదే, గుర్తుపట్టారు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి మా నాన్నగారిని అడ్మిట్ చేసినందుకు. అవును, మీ ఫ్రెండ్స్ కి ఏమైంది? ఏం లేదండి, ఒకటికి ఎదురు దెబ్బ, ఒకటి ఎదురు దెబ్బ. అదేం దెబ్బ? అయ్యో, పరువు దేకరని చెప్ప. అసలు ఇదంతా నా వల్లే జరిగిందమ్మా. వాళ్ళ కారు నేనే గుద్దేశాను. గుద్దింది మీరు కాదు, మీ బజాజ్ ప్లాటినం డిస్క్. అయ్యో సారీ అండి. పర్లేదు, మా వాళ్ళకి ఏం కాలేదండి. తెలుసులే. ఏమనుకోవద్దండి, నిన్న మ్యూజిక్ వరల్డ్ లో మీరు మాట్లాడుతున్నా వెళ్ళిపోయాను. నిజంగా మీ మాటలు చాలా బాగున్నాయండి. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. వాహ్, అదేం లేదండి, అదేదో ఫ్లో లో వచ్చేసింది అంతే. డాడీ, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. నేను వస్తాను పదండి. ఓకే. రే మాది కూడా కట్టారా? ఎక్స్ట్రా బిస్కెట్లకి. అయినా ఈ హాస్పిటల్ అంటేనే బాగా భయం పుట్టేస్తుంది. మరి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని రక్తం చెరగలా పీల్చేస్తున్నారు సార్. కుర్రాళ్ళు ఎంత చిన్న విషయానికి భయపడతారేంటయ్యా? ఇది చిన్న విషయం అండి. పరువు పోద్దని 3 తొక్కారు గానీ 6 పిల్టీలకి పైన కొట్టాడు మా వాడు. టెన్షన్ లో తెలియలేదు కానీ కొట్టే ఉంటాను. మీ యూత్ కి సెటైర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి సెన్సిటివ్ గా తయారయ్యారయ్యా. ఏజ్ లో ఉన్నప్పుడు నేను మీలాగా కాదు, ఎదుటోడిని పల్టీలు కొట్టించేవాడిని. అబ్బో, తాము ఇప్పుడు చేసింది కూడా అదేనండి. అబ్బో,